పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ అన్నదే ఒక ఫెయిల్డ్ స్టేట్. ఇంకా నేను చాలా పవర్ఫుల్ అయిపోయినాను అనుకొని చైనా లాగా మనకు ఎకనామిక్గా అంత యాక్టివిటీ జరిగి అన్ని డబ్బులు రావాలా, ఆర్మీ చీఫ్ ఐఎస్ఐ చీఫ్ మాత్రమే దేశాన్ని నడిపిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి తీసేసి జైల్లో పెట్టి ఉరి తీసేది. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగిరెడ్డి గారు. ఆయన అడిగి చాలా కొత్త విషయాలు ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అసలు పరిస్థితి ఏంటి సార్ అతనిది? రైట్. సో ప్రపంచంలో కరెంట్గా నడుస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ మన ఏషియా, సౌత్ ఏషియా, ఇండియా నైబర్హుడ్లో జరుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు పాకిస్తాన్ అన్నదే ఒక ఫెయిల్డ్ స్టేట్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్ ద బ్రింక్ ఆఫ్ బ్యాంక్రప్సీ అండ్ ఫెయిల్డ్ స్టేట్ అనమాట. ఎప్పుడన్నా డిసింటిగ్రేట్ అయిపోవచ్చు. సో దాంట్లో మనము ఒకవేళ మనం ఇండియాతో పాకిస్తాన్ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి. సో మన ఇండియాలో మెయిన్ అందరికంటే పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, మన ప్రెసిడెంట్ నామినల్ హెడ్. మన ఇండియన్ ఆర్మీ చీఫ్, వేరే చీఫ్ మినిస్టర్ను పెద్ద ఎత్తున పరిగణనలోకి తీసుకోము. అక్కడ వాళ్ళ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు అన్న వాళ్ళ దగ్గర పవర్ ఉండదు అనమాట. పాకిస్తాన్ది ఒక వింత అరేంజ్మెంట్. వాళ్ళ ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ చీఫ్ ప్లస్ ఒక 150-200 మంది ఇలైట్లు ఉన్నారు. మా ఇలైట్ అంటే ఏంటని మళ్ళొద్దాము. ఈ 200 మంది ప్లస్ ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ చీఫ్ మాత్రమే దేశాన్ని నడిపిస్తారు అనమాట. వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎలక్షన్లు ఎట్లా కావాలా, వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎలక్షన్లు ఎవరు గెలవాలా, వాళ్ళే డిసైడ్ చేస్తారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఆయన కంటిన్యూ కావాలన్నా అవసరం లేదా అన్నది. సో సిచ్యువేషన్ మన ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి వస్తే ఏంటంటే ఆయన 1992లో వాళ్ళు అసలు గెలవరు అనుకున్నప్పుడు వరల్డ్ కప్ గెలిపించిండు. అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ అంటే కొద్దిగా రెస్పెక్ట్ దేశంలో. అప్పటికి పాలిటిక్స్లోకి రాలేదు. ఈయన పాలిటిక్స్లోకి వచ్చి ఒక 12-15 ఇయర్స్ అవుతుంది. పీటీఐ అన్నది పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ అన్నది పార్టీ పేరు. సింబల్ ఏమో బ్యాట్. సో ఆయన చెప్పింది వింతగా ఒక 3 విషయాలు చెప్పిండు అనమాట. ఆయన పార్టీ ఎందుకు పెడుతున్నా అన్నది అంటే, ఒకటి చైనా లాగా మనకు ఎకనామిక్గా అంత యాక్టివిటీ జరిగి అన్ని డబ్బులు రావాలా, మన డెమోక్రసీ యూరోప్ లాగా ఇప్పుడు లండన్లో ఉన్నట్లు, అంటే లండన్ కూడా వీళ్ళది ఒక జోక్ ఉంటుంది, అది మళ్ళీ చెప్దాము. లండన్ లాగా డెమోక్రసీ ఉండాలా, యూకే లాగా డెమోక్రసీ ఉండాలా, సౌదీ అరేబియా లాగా షారియా లా ఉండాలా. ఈ 3 తెస్తాను నేను, మన ఈ పావర్టీని అంతా పారద్రోలేని వచ్చిండు. కొన్ని రోజులు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, అంటే ప్రైమ్ మినిస్టర్గా చేయబడ్డాడు. చేసిన కొన్ని రోజులు ఉన్నాడు. దాని తర్వాత ఆయన కొద్దిగా తప్పులు చేసుకుంటే మళ్ళీ ఆయన్నే వాళ్ళు తీసుకొని పోయి జైల్లో పెట్టిండు అనమాట. సో సిచ్యువేషన్ ఏంటంటే 12 ఇయర్స్ నుంచి ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఐఎస్ఐ చీఫ్కి, ఆర్మీ చీఫ్కి ఆ 200 మందికి ఈయన వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో రాలేదన్నమాట. అందుకని ఈయన పట్టించుకోలేదు. సో లాస్ట్లో ఒక 2020 తర్వాత, ఇంతకుముందు ఎప్పుడైతే రెగ్యులర్గా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకున్న నవాజ్ షరీఫ్, భుట్టో వీళ్ళందరూ ఇంకా అయిపోయింది, మనకి ఎవరైనా కొత్తగా కావాలా, దేశము ప్రపంచము వీళ్ళని నమ్మట్లేదు అన్నప్పుడు కొత్తగా కావాలా అని ఎత్తుకుతే ఈయన ఉన్నాడు. సో ఈయన నిలబెట్టిండ్రు, రిగ్ చేసి ఆర్మీ ఐఎస్ఐ గెలిపించిండ్రు. గెలిపిస్తే కూడా ఫుల్ పార్లమెంట్లో మెజారిటీ రాకుంటే వేరే వాళ్ళని కలిపి ప్రైమ్ మినిస్టర్ చేసిండ్రు. సో అక్కడ వరకు బాగానే ఉందన్నమాట. సో ఇది కూడా అన్న ఇమ్రాన్ ఖాన్కి తెలుసు ఆయన సొంతంగా గెలవలేదు, వాళ్ళు గెలిపించిండు అని. కానీ ఆయన తప్పేం చేసిండు అంటే, దాంట్లో పవర్లోకి వచ్చినాక ఇంకా నేను చాలా పవర్ఫుల్ అయిపోయినాను అనుకొని ఆయన ఐఎస్ఐ చీఫ్ అపాయింట్మెంట్లో నాకు ఈయన కావద్దు, నా మనిషి కావాలా అని ఒక్క మాట అన్నాడు. 24 అవర్స్ లోపల ప్రైమ్ మినిస్టర్ పదవి పోయింది, జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఈరోజు ఇప్పుడు మనం డిస్కషన్ జరుగుతున్నది ఏంటి అంటే, వాళ్ళ వైఫ్ ఇప్పుడు ఆయన అసలు జైల్లో ఉన్నాడా, కన్ఫైన్మెంట్, సాలిటరీ కన్ఫైన్మెంట్, మన అండమాన్ నికోబార్లో పెడతాం కదా, అట్లా సాలిటరీ కన్ఫైన్మెంట్లో పెట్టిండు. అసలు ఉన్నారా, చంపేసిండ్రా, అసలు ఏం రిలీజ్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది. దాంట్లో అన్నిటికంటే మెయిన్ జోక్ ఏంటంటే, ఆయన మీద ఒక అదే ఏ రోజైతే ఆయన వద్దనుకున్నారో ఒక 250 కేసులు పెట్టిండ్రు. ఆ కేసులు ఎట్లాంటి జోకులు అంటేమా, ఈయన బయటి దేశానికి పోతే ఎవరన్నా ఒక దేశంలో వాచ్ గిఫ్ట్ చేసిండ్రు అనమాట. అయితే ఆయన ఆ వాచ్ యూజ్ చేసుకున్నాడు అని అదొక కరప్షన్ కేసు. అట్లా అంటే ఒక 250 కేసులు పెట్టి దాంట్లో జైల్లో పెట్టిండ్రు అనమాట. సో బేసిక్గా ఏంటంటే మా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్లో ఇంకో జోక్ అనమాట. బెనజీర్ భుట్టో వాళ్ళ ఫాదర్ని ఇట్లే తీసి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి తీసేసి జైల్లో పెట్టి ఉరి తీసిండ్రు. ముషర్రఫ్, నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో దేశం వదిలి పారిపోయిండ్రు.
సో ఈయన కూడా ఏదో ఒకటి కావాలన్నమాట. ఇప్పుడు ఆయన జైల్లో నుంచి రిలీజ్ చేస్తే దేశం వదిలిన పారిపోవాలా. ఆయన ఏమంటున్నాడు అంటే వాళ్ళకి ఆ ఆప్షన్ ఇంటర్నల్ డిస్కషన్ జరిగింది. మీరు జైల్లో నుంచి వదిలిపెడితే నువ్వు దేశం వదిలి లండన్కి వెళ్ళిపో అన్నదా. లండన్ కూడా ఒక జోక్ అనమాట. వీళ్ళందరూ ఆ 200 మంది ఇలైట్లు పాకిస్తాన్ నుంచి పోయిన ఈ ప్రైమ్ మినిస్టర్లు అందరూ లండన్లోనే ఉంటారు. సో ఇప్పుడు జరుగుతున్న వాళ్ళ అజిటేషన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుందో. సో మళ్ళీ వాళ్ళు ఏం కాంప్రమైజ్కి వస్తారు. ఆయనేమో నేను వదిలిపోను అని అంటున్నాడు. మన దేశం వదిలి వెళ్ళిపోతే మాత్రం వదిలిపెడతారు అనమాట. ఆయన ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ కొన్ని రోజులలో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.